నమస్తే, నా పేరు ప్రియా. ప్రజల కోసం చేపట్టిన యాత్ర ఓదార్పు, అందుకే జన ప్రభంజనం. మానవత్వం కోసం చేపట్టిన యాత్ర, అందుకే ఈ అభిమానం. బాధల్లో ఉన్న కుటుంబాల కోసం, ఇచ్చిన మాట కోసం ఓ నేత చేపట్టిన యాత్ర, అందుకే ఇంత అభిమానం. ఇక గుంటూరు జిల్లాలో 83వ రోజు యాత్ర వివరాల్లోకి వెళ్దాం. గుంటూరు జిల్లాలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ఓదార్పు యాత్రకు తాత్కాలిక విరామం ఇచ్చారు. ఇప్పటి వరకు జిల్లాలో 83 రోజుల పాటు జగన్ ఓదార్పు యాత్ర చేపట్టారు. ఇప్పటి వరకు పలు విడతలుగా సాగిన ఓదార్పు యాత్రకు జనం స్పందన రోజు రోజుకు పెరుగుతూనే ఉంది. తమ గ్రామంలో మహానేత తనయుణ్ణి చూడాలన్న తాపత్రయం అందరిలోనూ కనిపిస్తోంది. గత సంవత్సరం అక్టోబర్ 16వ తేదీన ప్రకాశం బ్యారేజ్ నుంచి గుంటూరు జిల్లాలో మొదలైన ఓదార్పు యాత్ర ఇప్పటి వరకు పలు విడతలుగా 83 రోజుల పాటు కొనసాగింది. 16 నియోజకవర్గాల్లో యాత్ర పూర్తయింది. మధ్యలో కొన్నిసార్లు విరామం ప్రకటించిన వైఎస్ జగన్ ఇచ్చిన మాట ప్రకారం ఓదార్పు యాత్రను కొనసాగిస్తూనే ఉన్నారు. ఇటు ఓదార్పు యాత్ర సాగిస్తూనే పలుసార్లు ప్రజా సంక్షేమం కోసం, సమస్యల పరిష్కారం కోసం నిరసనలు, ధర్నాలు, దీక్షలు కూడా చేపట్టారు. ఓదార్పు యాత్ర తొలి రోజు స్పందన ఎలా ఉందో రోజు రోజుకు ఆదరణ మరింతగా పెరుగుతోంది. మండుటెండల్లోనూ గ్రామాలు, పట్టణాల మీదుగా సాగుతున్న ఓదార్పు యాత్రలో తమ ప్రాంతానికి వస్తున్న జగన్ కోసం జనం గంటల తరబడి ఏమాత్రం విసుగు లేకుండా ఎదురుచూస్తున్నారు. తరగని జనాభిమానం మధ్య ఆత్మీయతతో ప్రజలు ఏర్పాటు చేసుకున్న మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాలు ఆవిష్కరిస్తూ వైఎస్ఆర్ మరణం తట్టుకోలేక గుండె పగిలి మరణించిన వాళ్ల కుటుంబాలను పరామర్శిస్తూ జగన్ ముందుకు సాగుతున్నారు. చర్చిలు, మసీదులు, దేవాలయాల్లో ప్రత్యేక పూజలు, ప్రార్థనలు చేస్తూ మత సామరస్యాన్ని పాటిస్తున్నారు జననేత జగన్. అధికార ప్రతిపక్ష కుమ్మక్కు రాజకీయాలను ప్రశ్నిస్తూ అన్నదాతలకు ఆసరా ఇవ్వని సర్కారు వైనాన్ని ఎండగడుతూ ప్రజా సంక్షేమాన్ని పట్టించుకోని పాలకుల తీరును నిలదీస్తూ జగన్ ప్రసంగాలు సాగుతున్నాయి. అంతేకాదు రైతుల కష్టాలను దగ్గర నుంచి చూస్తూ సామాన్య జనం బాధలను నిశితంగా పరిశీలిస్తూ యాత్ర సాగిస్తున్నారు వైఎస్ జగన్. వెంకట్ జగన్నాథరావు, సాక్షి న్యూస్, గుంటూరు. ఉపాధికి ప్రోత్సాహకాలు ఇవ్వడమే వైఎస్ఆర్ చేసిన తప్ప అని వైఎస్ జగన్ సీబీఐని ప్రశ్నించారు. గుజరాత్ లాంటి రాష్ట్రాల్లో ఫ్రీగా భూములు ఇస్తున్నారని చెప్పారు. గుంటూరు జిల్లా గోరంట్లలో మహానేత వైఎస్ఆర్ విగ్రహావిష్కరణ తర్వాత సీబీఐ చంద్రబాబుకు జగన్ ప్రశ్నలు సంధించారు. ఎంఆర్ కేసులో బాబు అవినీతి సీబీఐకి కనిపించడం లేదా అని జగన్ నిలదీశారు. వెనుకబడిన జిల్లాల్లో వేలాది మందికి ఉపాధి కల్పించే పరిశ్రమలకు మహానేత వైఎస్ఆర్ తక్కువ ధరకు భూములు కేటాయించడం తప్పు ఎలా అవుతుందని జననేత జగన్ ప్రశ్నించారు. గుజరాత్ వంటి రాష్ట్రాల్లో పరిశ్రమలు పెడతామంటే అక్కడ ఫ్రీగా భూములిస్తారని ఆయన అన్నారు. గుజరాత్ ప్రభుత్వ ప్రోత్సాహకాలు తప్పవుతాయా అని జగన్ ప్రశ్నించారు. వెనుకబడిన మహబూబ్ నగర్ జిల్లాలోను, వెనుకబడిన మెదక్ జిల్లాలోను భూములు 75 ఎకరాలు ఒకరికి, 75 ఎకరాలు ఒకరికి ఇస్తే అక్కడ ఒక ఫార్మాస్యూటికల్ కంపెనీ వచ్చి ఒక పరిశ్రమ పెడితే ఆ పరిశ్రమ పెట్టినందువల్ల అక్కడ కొన్ని వందల మందికి, వేల మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయి. అటువంటి చోట మిగిలిన రాష్ట్రాలతో పోటీ పడుతున్న పరిస్థితుల్లో గుజరాత్ లోకి వెళ్ళి అని అడిగితే భూములు ఫ్రీగా ఇస్తారు. తమిళనాడు దగ్గరికి వెళితే మీరు ఎకరాకి 7 లక్షలు ఇచ్చిన దానికి 15 లక్షలు చెప్తే 7 లక్షలు ఇచ్చిన దానికి మీరు తప్పుగా మీరు మాట్లాడుతున్నారు. అదే పక్క రాష్ట్రాలకు పోతే ఊరికనే భూములు ఇస్తా ఉన్నప్పుడు అది ఇంకా ఎంత తప్పు అవుతుందో ఒక్కసారి ఆలోచన చేయమని చెప్పి నేను కోరుతున్నా. దివంగత మహానేత వైఎస్ఆర్ ఉద్యోగాలు తీసుకుని రావడం కోసం వెనకబడిన మహబూబ్ నగర్, మెదక్ జిల్లాలో భూములిస్తే ఛార్జ్ షీట్ లో తన పేరు పెట్టడంపై జగన్ సీబీఐ చంద్రబాబుల్ని నిలదీశారు. ఎంఆర్ లో చంద్రబాబు అవినీతి సీబీఐకి కనిపించలేదా అని ప్రశ్నించారు జగన్. అయ్యా, మీరు ఈమార్ కేసును మీరు ఎంక్వైరీ చేస్తున్నారు. హైదరాబాద్ నది బొడ్డున 535 ఎకరాలు, ఎకరా 4 కోట్లు చేసే భూమిని ఎకరాకు 29 లక్షలకే మీరు కేటాయించినప్పుడు మీకు కనపడ్డం లేదా అవినీతి అని చెప్పి ఇవాళ అడుగుతున్నారు.
ఇవాళ నేను సిబిఐని ఇంకొక మాట అడుగుతున్నాను. చంద్రబాబు నాయుడు గారు ఈ మార్కు 535 ఎకరాలు హైదరాబాద్ నడిబొడ్డులు ఇచ్చి నడిబొడ్డులో ఇచ్చాడు. ఇదే చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ నడిబొడ్డున ఐఎంజీకి 830 ఎకరాలకు సరే భూమి ఇచ్చాడు. రజేజాకు 110 ఎకరాలు ఇచ్చాడు. ఎల్ఎన్టీకి 110 ఎకరాలు ఇచ్చాడు. అన్ని కూడా హైదరాబాద్ నడిబొడ్డున ఎకరా 3 కోట్లు, ఎకరా 4 కోట్లకు పలుకుతున్న భూమిని చెనిక్కాయలకు అభ్యర్థి కట్టారు. అమ్మినప్పుడు అది తప్పు కాదట. ఇన్ని భూములు కేటాయించిన బాబుది తప్పు కాదట, ఉపాధి కోసం భూములు కేటాయిస్తే తప్పట అని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. మాత్రం ఎక్కడో వెనుకబడిన జిల్లాల్లో మహబూబ్ నగర్లోనో మెదక్లోనో 75 ఎకరాలు ఒక పరిశ్రమ పెట్టడానికి, 75 ఎకరాలు మరో పరిశ్రమ పెట్టడానికి 15 లక్షల రూపాయలు మీరు రికమెండ్ చేస్తే తాను 7 లక్షల రూపాయలకు తాను ఇచ్చినందుకు ఇవాళ తాను లేనప్పుడు తన గురించి ఇవాళ ఆరోపణలు చేస్తూ ఇవాళ బ్రతికి లేని ఆ మనిషి మీద ఆరోపణలు చేస్తూ ఉన్నప్పుడు మీకు సిగ్గు లేదా అని చెప్పి ఇవాళ అడుగుతున్నాను. కాంగ్రెస్ పార్టీ పెద్దలపై కూడా జగన్ నిప్పులు చెరిగారు. సీఎం కిరణ్ ప్రిజం సిమెంట్స్ కు 1000 ఎకరాలు ఎకరా 1,00,000 రూపాయలకు ఇచ్చింది నిజం కాదా అని అడిగారు. కుమార్ రెడ్డి గారిని అడుగుతున్నా, అయ్యా కిరణ్ కుమార్ రెడ్డి గారు, నేనే భారతీయ సిమెంట్స్ అనే ఒక సంస్థను పెట్టా. అక్కడ నేనే ఎకరాకు 3.5 లక్షలు ఇచ్చి నేనే కొనుగోలు చేశా. నేనంటే నేనే మీ పక్కనే 3.5 లక్షలకు నేను కొనుగోలు చేస్తే ఎవరో ప్రతినిధులు ఎకరాకు 1,00,000 రూపాయలు ఇవ్వడం మీకు అవినీతి కింద కనబడ్డం లేదా అని చెప్పి ఇవాళ నేను కిరణ్ కుమార్ రెడ్డి గారిని అడుగుతున్నా. అయ్యా మీరు చేస్తే ఏమో మంచి, అదే వేరే పని చేస్తే మాత్రం అవినీతి. ఇటువంటి దారుణమైన రాజకీయాలు ఇప్పటికైనా దయనించి మానండి అయ్యా అని చెప్పి మీరు ఇద్దరికీ కూడా నేను ఇవాళ చెప్పదలుచుకున్నా. ఎవరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా తాను చిరునవ్వుతో ఉండడానికి ఒక్కటే కారణమన్నారు వైఎస్ జగన్. దివంగత మహానేత వైఎస్ఆర్ పోతూ తనను తన తల్లిని ఒంటరి చేసుకోకుండా ఇంత పెద్ద కుటుంబాన్ని ఇవ్వడం వల్లనే చిరునవ్వుతో ఉన్నానన్నారు. ప్రజల ఆప్యాయతల్ని అనురాగాల్ని మరవలేనన్నారు. జనరల్ డెస్క్, సాక్షి న్యూస్. గుంటూరు ఓదార్పు యాత్రలో ఉన్న జగన్ ఇంగ్లీష్ న్యూస్ ఛానల్ టైమ్స్ నౌ కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. తన వెనుక పెద్ద కుట్ర జరుగుతోందని జగన్ అన్నారు. ఛార్జిషీట్ పై వెలువడుతున్న కథనాలపై జగన్ స్పందించారు. And today I am being made scapegoat just because my father is no longer alive. And my father, whatever he intended, it was for the good of the state. And today all of a sudden that very person who actually brought the state to power twice is being named, is being maligned. That hurts me. Tell me one thing, why would anybody be arrested? What exactly did I do wrong? What makes you think that somebody would come and arrest me? I seriously don't understand. Where is it coming from? Times now. Where is it coming from it? Where is it coming from it? Did CBI leak? Then? Why is it, on what charges would somebody arrest me? Did I make a phone call to an IAS officer? Did I make a phone call to a minister? Did I even go to a secretariat for a single day? On what charges would anybody arrest me? I seriously don't understand. ఓదార్పు బాటలో జగన్ మసీదులు, చర్చిలు, గుళ్లు సందర్శిస్తున్నారు. రాష్ట్ర ప్రజలు చల్లగా ఉండాలని ప్రార్థనలు, పూజలు చేస్తున్నారు. మత పెద్దల ఆశీర్వాదాలు అందుకుంటూ ముందుకు కదులుతున్నారు. ఎనభై 83వ రోజు ఓదార్పు యాత్రకు బయలుదేరిన జగన్ గోరంట్లలోని వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. దాదాపు 20 నిమిషాల పాటు గుడిలో ఉన్నారు. వేద బ్రాహ్మణులు ఇచ్చిన ప్రసాదాలను స్వీకరించారు. గుడి ఆవరణలో ఆలయ పెద్దలు జగన్ కు ఖడ్గాన్ని బహుకరించారు. అక్కడి నుంచి చర్చికి వచ్చిన జగన్ ప్రభువు ముందు ప్రార్థనలు చేసి ఫాదర్ ఆశీర్వాదం తీసుకున్నారు.
ఇలా ఎక్కడికి వెళ్లినా జగన్ వెంట జనమే జనం. విశ్వసనీయత ఉన్న నేత కాబట్టే ఇంత అభిమానిస్తున్నామంటున్నారు ప్రజలు. జనరల్ డెస్క్, సాక్షి న్యూస్. గుంటూరు ప్రజలు జగన్ కు నీరాజనం పట్టారు. ఆత్మీయత, అనురాగాల్లో ముంచి తేల్చారు. చిరునవ్వులతో స్వాగతం పలికారు. జగన్ నినాదాలు చేశారు. పూల వర్షాన్ని కురిపించారు. చర్చిలు, మసీదులు, గుళ్లలో తీసుకెళ్లి పూజలు, ప్రార్థనలు చేయించారు. ఇదే నిజమైన అభిమానం అంటే. ఇదిగో ఈ అభిమానాన్ని చూడండి. జగన్ ను చూడగానే చేతులూపుతూ ఎలా జగన్ నినాదాలు చేస్తున్నారో. ఇది గుంటూరు మాయాబజార్ లోని నజీర్ అహ్మద్ ఇంటి దగ్గర సందడి. ఇదిగో ఈ పిల్లాడిని కాస్త జాగ్రత్తగా గమనించండి. ఒక చేత్తో గేటు పట్టుకుని మరో చేత్తో జగన్ ను తాకాలని ఎంత ఆరాట పడుతున్నాడో. నజీర్ అహ్మద్ ఇంటి దగ్గర నుంచి గోరంట్లకు బయలుదేరిన జగన్ కాన్వాయ్ ను చూడండి. డప్పుల మూతలు, 2 వీలర్స్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాల రెపరెపలు, ఈలలు, కేకలు చెప్పడం ఎందుకు చూడండి. ఇక్కడ చూడండి. వి వాంట్ టు టాక్ విత్ యూ, విక్టరీ ఇస్ యువర్స్. జగనన్న మా ఓట్లన్నీ మీకే ప్లకార్డులు పట్టుకొని కాలేజీ అమ్మాయిలు ఎలా నినాదాలు చేస్తున్నారు. గోరంట్ల వెళ్తూ మార్గ మధ్యంలో రితిపాలెం సెంటర్ లో జగన్ మహానేత వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాల వేశారు. అక్కడి నుంచి అంబేద్కర్ సెంటర్ చేరుకుని వైఎస్ఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించి వేలాది ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఇక్కడ జరుగుతూ ఉన్న పోటీ రైతన్న, పేదవాడు వీరిద్దరూ కూడా ఒకవైపున ఉంటే కుళ్ళు కుతంత్రాలతో కూడిన రాజకీయ వ్యవస్థ మరోవైపున ఉండి ఇవాళ పోటీ జరుగుతూ ఉంది. ఇవాళ ఇక్కడ జరుగుతూ ఉన్న ఈ పోటీలో విలువల విశ్వసనీయత అన్న పదాలు ఒకవైపున ఉంటే కుళ్ళు కుతంత్రాలతో కూడిన రాజకీయాలు మరోవైపున ఉండి ఇవాళ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. ఇవాళ మనం వేసే ప్రతి ఓటు రైతన్నకు తోడుగా నిలబడడం కోసం ఓటు వేస్తున్నాం. ఇవాళ వేసే మనం ప్రతి ఓటు పేదవాడికి అండగా నిలబడడం కోసం ఇవాళ మనం ఓటు వేస్తున్నాం. ఈ అభిమానమే జగన్ కు అండైంది. ఈ అభిమానమే జగన్ దారై ముందుకు నడిపిస్తుంది. జగన్ కు కొండంత ధైర్యాన్ని ఇచ్చింది ప్రజలే. అందుకే ఆయన నిత్యం ప్రజల మధ్య ఉంటారు. జనరల్ డెస్క్, సాక్షి న్యూస్. గోదావరి జిల్లాలో ఉప ఎన్నికల బేరికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సన్నద్దమవుతోంది. పశ్చిమలో ఎన్నికల ప్రచారానికి వైఎస్ జగన్ ఇవాళ్టి నుంచి శ్రీకారం చుడుతున్నారు. వచ్చే ఉప ఎన్నికలను సెమీఫైనల్స్ గా భావిస్తున్న ప్రస్తుత తరుణంలో సమరభేరి మోగించేందుకు జగన్ సంసిద్దులయ్యారు. వంచనకు విలువలకు మధ్య పోటీగా అభివర్ణిస్తున్న ఉప ఎన్నికల కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ సిద్దమైంది. గోదావరి జిల్లాలో తన పర్యటనను నర్సాపురం నియోజకవర్గం నుంచి ప్రారంభిస్తున్నారు జగన్. ఇవాల్టి నుంచి 2 రోజుల పాటు నర్సాపురంలో పర్యటిస్తారు. ఎల్లుండి సాయంత్రం నర్సాపూర్లో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. జగన్ పర్యటనను విజయవంతం చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కన్వీనర్ కొయ్యం మోషన్ రాజు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. పెద్ద ఎత్తున మరి అందరూ కూడా ఆ కార్యక్రమానికి వచ్చి జయప్రదం చేయాలని, స్వాగతం పలకాలని, అలాగే
ఈ 3 రోజులు తర్వాత జరిగేటువంటి 4 రోజుల్లో కూడా ప్రతి కార్యకర్త, ప్రతి వైఎస్ఆర్ పార్టీ నాయకుడు కూడా పాల్గొని ప్రజలందరినీ కూడా అందులో ఇన్వాల్వ్ చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయించాలని చెప్పి కోరుకోవడం జరుగుతోంది. నర్సాపురం తర్వాత ఈ నెల 13 నుంచి 16 వరకు 4 రోజుల పాటు పోలవరంలో టూర్ చేస్తారు జగన్. ఈసారి పర్యటనల సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరికలు ఉండబోతున్నాయి. మాజీ మంత్రి హరిరామ జోగయ్య, తాడపల్లిగూడానికి చెందిన తోట గోపి తదితర నేతలు జగన్ సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. జగన్ పర్యటన నర్సాపురం, పోలవరానికి చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ఘన విజయానికి దోహదపడుతుందని అంచనా వేస్తున్నారు. వినాయక్, సాక్షి న్యూస్, ఏలూరు. వైఎస్ జగన్ పశ్చిమ గోదావరి జిల్లా టూర్ షెడ్యూల్ కి సంబంధించి మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ వినాయక్ అడిగి తెలుసుకుందాం. వినాయక్, చెప్పండి, ఇవాళ పశ్చిమలో జగన్ టూర్ వివరాలేంటి? ప్రియ, మరికొద్ది కాసేపట్లోనే వైఎస్ జగన్ పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం నుంచి ఎన్నికల ప్రచారాన్ని ఇక్కడ నుంచి ప్రారంభించబోతున్నారు. నరసాపురం నియోజకవర్గంలో ఈ రోజు మొగల్తూరు మండలంలో ఆయన సుమారుగా 20 గ్రామాల్లో పర్యటించి ఎన్నికల ప్రచారం నిర్వహించబోతున్నారు. ఇందుకు సంబంధించి వివరాలు తెలిపేందుకు మనతో జిల్లా కన్వీనర్ కోయ మోషన్ రాజు ఉన్నారు. ఆయనతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. చెప్పండి సార్, ఈ రోజు ఎక్కడెక్కడ తిరగబోతున్నారు, ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఏంటి? ఇటీవల అసెంబ్లీలో రైతుల పక్షాన్ని నిలబడినటువంటి ప్రసాదరాజు, బాలరాజు గారి నియోజకవర్గంలో ఈ నెలలో పర్యటన జరుగుతోంది. ఈ రోజు 2వ తారీఖున, 3వ తారీఖున, 4వ తారీఖున నరసాపురం నియోజకవర్గంలోను, 13, 14, 15, 16 తారీఖుల్లో పోలవరం నియోజకవర్గంలోనూ కూడా మరి ప్రసాదరాజు, బాలరాజులకు మద్దతుగా మన ప్రీతం నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు పర్యటించబోతా ఉన్నారు. ఈ పర్యటనలో మన నాయకులు, పెద్దలు, ఇతర పార్టీల నుంచి కూడా మరి ఈ పార్టీకి మద్దతు తెలియజేసి, ముఖ్యంగా హరిరామ జోగయ్య గారు, అల్లి సత్యనారాయణ గారు, కుసుమేశ్వర గారు, వాళ్ళందరూ కూడా, పెద్ద నాయకులందరూ కూడా ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరుస్తూ ఈ పర్యటనలో పాల్గొంటున్నారు. గ్రామాన్న కూడా ఒక పండుగ వాతావరణం లాగా ఈ యొక్క పర్యటన జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మత్స్యకారులు, బీసీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా రాజశేఖర రెడ్డి గారి కాలంలో జరిగినటువంటి మేళ్లన్నీ కూడా తలుచుకుంటూ ఆయన తనయుడు జగన్మోహన్ రెడ్డి గారికి మరి పూర్తి బాసటగా ఉంటామని చెప్పి తెలియజేసుకుంటూ ఉన్నారు. సార్, ఇప్పుడు మనతో పాటు జిల్లా మున్సిపల్ ఎన్నికల పరిశీలకులు ప్రతిపాడు మాజీ ఎమ్మెల్యే వరిపల్లి సుబ్బారావు ఉన్నారు. ఇక్కడ ఈ రోజు గోదావరి జిల్లాకు సంబంధించిన అత్యంత కీలకమైన కాపు సామాజిక వర్గానికి చెందిన హరిరామ జోగయ్య, అదేవిధంగా నిన్న గుంటూరులో పాలకొల మాజీ ఎమ్మెల్యే అల్లు సత్యనారాయణ జాయిన్ అవ్వడం జరిగింది. అల్లు వెంకట సత్యనారాయణ జాయిన్ అవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో జిల్లా పరిశీలకులుగా ఉన్న సుబ్బారావు గారు అడిగే ప్రయత్నం చేద్దాం. సార్, చెప్పండి, కాపు సామాజిక వర్గానికి చెందిన నేతలు జగన్ కి సపోర్ట్ ఇవ్వడం, అదేవిధంగా ఎన్నికల ముందు ఇప్పుడు జాయిన్ అవ్వడం మీద మీ అభిప్రాయం ఏంటి? కీర్తిశేషులు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తదుపరి ఈ రాష్ట్రంలో ప్రస్తుత ప్రభుత్వం పనిచేసే తీరుకు, ప్రజా వ్యతిరేక విధానాలకు అందరూ కూడా గమనించారు. అదేవిధంగా 2009లో కొంతమంది మా సామాజిక వర్గానికి సంబంధించిన కొంతమంది నాయకులు మాకు దూరం అయినప్పటికీ కూడా ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి గారు చేసేటువంటి మరి ఉద్యమ విధానానికి ఆయన ఉన్నటువంటి పట్టుదల దీక్ష కూడా అందరూ కూడా ఆకర్షితులై తిరిగి మన జగన్మోహన్ రెడ్డి గారిని తప్పకుండా కూడా బలపరచాలి. జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వం ఈ రాష్ట్రానికి ఎంత అవసరం దృక్పథంతో మాకు సంబంధించిన సామాజిక వర్గం, అలాగే మరి మాజీ పార్లమెంటు సభ్యులు హరిరామ జోగయ్య గారేనండి, మాజీ శాసనసభ్యులు అల్లు సత్యనారాయణ గారు, అలాగే జగదీష్ గారు, మిగతా ఎంతో మంది మరి సామాజిక వర్గం, కాపు వర్గం సంబంధించిన ఎంతో మంది పెద్దలు కూడా ఈవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన సందర్భం జరుగుతుంది. ఒకే విషయం నేను చెప్పదలుచుకున్నా, ఈవేళ పశ్చిమ గోదావరి జిల్లాలో రాబోయే రోజుల్లో ఇది తెలుగుదేశం కాంగ్రెస్ పార్టీలకి ఎక్కడా కూడా డిపాజిట్లు రానేటువంటి పరిస్థితి జరిగే సందర్భం జరుగుతుంది. ఇదే కాదు, ఎంతో మంది ఇంకా మా సంబంధించిన కాపు సామాజిక వర్గం నాయకులు, అలాగే కార్యకర్తలందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున జగన్మోహన్ రెడ్డి గారిని బలపరిచే విధానంలో ప్రస్తుతం కూడా అందరూ కూడా కృతనిశ్చులై ఉన్నారని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ప్రజా సమస్యల కోసం వైఎస్ జగన్ పోరాడుతున్న విధానాన్ని చూసి కాపు సామాజిక వర్గానికి చెందిన ప్రధానమైన నాయకులందరూ కూడా ఒక్కొక్కరుగా వచ్చి వైఎస్ జగన్ సమస్యల పార్టీలో చేరుతున్నారని ఇక్కడ వరిపల్లి సుబ్బారావు గానీ, అదేవిధంగా జిల్లా కన్వీనర్ కోయ మోషన్ చెప్తున్నారు. ఇది నరసాపురంలో మరికొద్ది కాసేపట్లో ఇక్కడి నుంచే వైఎస్ జగన్ తన యాత్రను ప్రారంభించబోతున్నారు. ఈ రోజు మొత్తంగా మొగల్తూరు మండలంలో సుమారు 20కి పైగా గ్రామాల్లో ఆయన ఎన్నికల ప్రచార బేరీని నిర్వహించబోతున్నారు. ప్రియా, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ వినాయక్. ఇక ప్రజల మనిషికి ఆదరణ ఎప్పుడూ ఉంటుంది అంటున్నారు ప్రజలు. జగన్ తమవాడు కాబట్టే గుండెల్లో పెట్టుకున్నామంటున్నారు. జగన్ తమ కోసం పడే తపన చూస్తుంటే మేమేమేర్చుకోవాలా అంటున్నారు రైతన్నలు. జగన్ మావాడు, జగన్తోనే మేమంటూ దిక్కులు పిక్కటిల్లేలా నినదిస్తున్నారు. జగన్ ను చూస్తే చాలు తమను తాము మర్చిపోతున్నామంటున్నారు ప్రజలు. జగన్ ను చూస్తుంటే వైఎస్ఆర్ ను చూస్తున్నట్లే ఉందంటున్నారు. వైఎస్ఆర్ లోని పట్టుదల, మానవత్వం జగన్ లోనూ ఉన్నాయని చెబుతున్నారు. జననేత తనయుడితోనే తమకు మంచి పాలన అందుతుందనే నమ్మకంతో ఉన్నారు.
మా జగన్ అంటే గుండెల్లో ఉన్నాడు జగన్ అన్న. ఎవరికైనా జగన్ అన్న అంటే అసలు అన్న వస్తే చూడండి మీరు, ఏదన్నా అన్న అంటే మాకు అసలు అట్టుంది. ముఖ్యమంత్రి జగన్ అన్నే. మాకు జగన్ కావాలా, మా పనులను నెరవేరాలా. ప్రాజెక్టులు అట్లనే నిలబడినాయి, కొన్ని పనులు అట్లనే పడినాయి, అంతా బాగలేని పని అయింది. జగన్ తమకు స్ఫూర్తి అని చెప్పే యూత్ ఇప్పుడు రాష్ట్రంలో ఎక్కడ చూసినా కనిపిస్తారు. జగన్ పడే కష్టం చూస్తుంటే కన్నీళ్లు వస్తున్నాయని ప్రజలు అంటున్నారు. ఇదంతా తమ కోసమేనని ప్రజలు పూర్తిగా నమ్ముతున్నారు. తమ కోసం ఇంత కష్టపడుతున్న జగన్ కు అండగా ఉంటామంటున్నారు ప్రజలు. మరి ఆ రకంగా వాళ్ళందరినీ కూడా ఓదార్చుకుంటూ వారికి నేనున్నా అన్న రకంగా మరి అన్న భరోసా ఇచ్చుకుంటూ ముందుకు సాగుతున్నాడు. మరి రాబోయే రోజులన్నీ మరి మంచి రోజులే మనకన్నీ. ఈ 3 పార్టీలు కూకడమలతో వెళ్లిపోతే గానీ ఈ రాష్ట్రానికి పట్టిన శనిపోదు. జగన్ వస్తున్నాడని తెలిస్తే చాలు మిద్దెలు, మేడలు, చెట్లు జనాలతో నిండిపోతాయి. జగన్ మాట్లాడితే చాలు చప్పట్లు మారుమోగుతాయి. జగన్ కనిపిస్తే చాలు లక్షల గొంతుకలు దిక్కులు పిక్కటిల్లేలా నినదిస్తున్నాయి. జనం గుండెల్లో జగన్ ఉన్నాడని చెప్పడానికి ఈ జనాన్ని చూస్తే తెలియడం లేదు. ఎంత అభిమానం ఉంటే ఇంత జనం రావాలి, ఎంత అభిమానం ఉంటే ఇలా పరుగులు పెట్టాలి. ప్రజల్లో ఉండే నాయకుడికే ఇలాంటి ఆదరణ ఉంటుందని సీనియర్ జర్నలిస్టులు అభిప్రాయపడుతున్నారు. ఇంతమంది ప్రజలను చూస్తుంటే జగన్ ను పూర్తి విశ్వసించినట్లే ఉందని చెబుతున్నారు. కొద్ది కాలంలోనే జగన్ ఇంత ఆదరణ పొందడం సామాన్య విషయం కాదని విశ్లేషకులు చెబుతున్నారు. జనరల్ డెస్క్, సాక్షి న్యూస్. ఇంత అభిమానం ఉంది కాబట్టే ప్రజలు ఉరుకులు పరుగులు పెడుతున్నారు. అందుకే ఓదార్పు యాత్ర ప్రజాయాత్ర అయింది, విలువలున్న యాత్ర అయింది. ప్రజల మనసును గెలుచుకుంది కాబట్టే ప్రజలే రథచక్రాలై ముందుకు కదిలిస్తున్నారు. ఇవి గుంటూరు జిల్లాలో ఓదార్పు యాత్రపై స్పెషల్ బులెటిన్. కీప్ వాచింగ్ సాక్షి టీవీ.